చెప్పండి, తెలిసిన వాళ్ళు ఎవరు చూచారు? చెప్పండి. గొర్రెల ఆ తర్వాత ఎవరు చూచారు? జ్ఞానులు కాదు, మనం. జ్ఞానులు చాలా లేట్గా చూశారు. జ్ఞానులు చూసే టైంకి 2 సంవత్సరాల టైం పట్టింది. వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి ప్రయాణం చేసి వచ్చేటప్పటికి యేసు యొక్క వయసు 2 సంవత్సరాలు. ఈరోజు మనం యేసు యొక్క జన్మదినానికి వచ్చాం. ఫస్ట్ చూసిన వాళ్ళు ఎవరంటే గొర్రెల కాపులు. రెండోది మనం ఆయనను చూడాలి. హల్లెలూయా. ఈరోజు మీరు యేసయ్యను చూస్తారు, వాక్యమైన యేసయ్య. రెండవ ప్రశ్న, బాలుడైన యేసయ్య గురించి మొట్టమొదట పాట పాడిన వారు ఎవరు? ఇప్పటి వరకు మీరు అందరూ పాటలు పాడారు లేదా? నా రెండవ ప్రశ్న ఏంటంటే, బాలుడైన యేసయ్య జననములో మొట్టమొదట పాటలు పాడింది ఎవరు? నో. వాళ్ళు వెలుగును చూచి భయపడ్డారు, మిక్కిలి భయపడ్డారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందుకు వారు భయపడినప్పుడు దేవదూత వారితో అన్నది, మీరు భయపడద్దు, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము మేము మీకు తెలియజేస్తున్నాము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆడవాలని గుర్తును దేవదూతలు గొర్రెల కాపలకు చూపిస్తే వాళ్ళకేం పాటలు రావు. మీకు వచ్చిన పాటలు వాళ్ళకి రావు, వాళ్ళ పాటలు పాడాలి. వాళ్ళు వెళ్ళి వెంటనే వెళ్ళి, మీరు చెప్పారు కదా, మొదట చూసిన వారిగా శిష్యువును, తొట్టెలో ఉన్న శిష్యువును, మరియను, యేసేపును చూచి నమస్కరించి వచ్చేసారంతే కదా. మీకు పాట పాడింది ఎవరో తెలియదు. 14వ వచనంలో పాట ఉంది. 14వ వచనం లూకాసు సువార్త 2:14 పాట. ఏం పాట అది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవునికి. ఎవరు వాళ్ళు? మరి ఇందాక ఫస్ట్ పాడిన పాట ఎవరంటే మీరు ఏం మాట్లాడలేదు? మీరు అనుకున్నారా? మీరు కాదు. గొర్రెల కాపర్లు అన్నారు. వాళ్ళేం చదువులేను, వాళ్ళకి వచ్చి పాటలు. అప్పుడేమో ఇలా వీడియో షూటింగ్లు ఇవన్నీ యూట్యూబ్లు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు, నథింగ్ దోస్ డేస్ కదా. కానీ మొదట చూసిన వారు ఎవరు చెప్పండి? గొర్రెల. మొదట పాట పాడిన వారు దేవదూతలు. మూడో ప్రశ్న అడగమంటారా వద్దంటారా? మూడో ప్రశ్న అడగమంటారా? బాలుడైన యేసు అని మనం ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆయన ఇప్పుడు బాలుడు కాదు కదా, కాదు. మీకు అది క్లారిటీ కావాలి. ఇన్ని వేల సంవత్సరాల నుంచి ప్రపంచమంతా యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాయి. ఈ మూడో ప్రశ్న 2 విధాలుగా అడుగుతాను. ఒకటి, ఆయన ఎక్కడ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉన్నాడు? ఆయన జన్మదినానికి మన జన్మదినానికి తేడా ఏంటి? 2 ఒకే క్వశ్చన్లో 2 పాయింట్స్. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఓకే, నేను చెప్పండి ఆన్సరు. అదొకటి చెప్తే సరిపోదు. నాకు మరొకటి చెప్పాలి. మనమందరం జన్మదినాన్ని జరుపుకుంటాం. మన జన్మదినంతో పాటుగా ఈరోజు ఆయన జన్మదినాన్ని జరుపుకోవడానికి ఈ ప్రత్యేకమైన 25వ తారీఖు డేట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మండే మనందరం కలుసుకున్నాం కదా. ద అకేషన్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. అంతే, మీకు నాకు సంబంధించిన దినం కాదు ఈరోజు. ఇది సండే, అంతకన్నా కానీ కాదు. నా ప్రశ్న ఏంటి?
ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన జన్మదినానికి మన జన్మదినానికి తేడా ఏంటి? ఎవరు చెప్తారు? చేయతండి, నేను అడుగుతాను. లేదంటే భయపడుతున్నారు మీరు. అందుకే గొర్రెల కాపర్ల కంటే భయం మీకు ఎక్కువ ఉంది. గొర్రెల కాపర్లు ప్రకాశవంతమైన వెలుగు వారి చుట్టూ ప్రకాశిస్తే వారు మిక్కిలి భయపడ్డారు. నేను ప్రశ్న అడిగితే మీరు భయపడుతున్నారు. మీరు బీటెక్లో చదువుతున్నారు, ఇంజనీర్స్ చదువుతున్నారు, ఇదేదో ఐఏఎస్ క్వశ్చన్ అనుకుంటున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే మీకు ఏదో ఉద్యోగం వస్తుంది అనుకుంటారు. ఏం ఉద్యోగం రాదు. మీ ఇంజనీరింగ్ మీరేం పాస్ అవ్వరు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చదువులేని ఏళ్ళు కుదురులు కూడా చెప్పారు, రేళ్ళు కూడా చెప్పేస్తారు. నా క్వశ్చన్ అర్థమైంది కదా. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన జన్మదినానికి మన జన్మదినానికి తేడా ఏంటి? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఒక్కరు చెప్పండి ఆన్సర్. పరలోకం, తండ్రి కృపాశం. ఓకే ఓకే, నెక్స్ట్. ఓకే, పరలోకం, తండ్రి కృపాశం. ఎవరైనా నన్ను మాస్టర్ గారికి పరలోకం చూసి వచ్చారంటే నేను చూసి వచ్చారని చెప్తారా? నరకం ఉందని నేను చెప్తే మీరు నరకం చూసి వచ్చారు, మాస్టర్ నేను చూసి వచ్చానంటారా? అలా ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్కి ఏం చెప్పారు? ఆన్సర్ నేను చూసి రాలేదు, మీరు చూసి రాలేదు. నెక్స్ట్, ఆయన ఉన్నాడు, రైట్, విశ్వాసంతో. నెక్స్ట్ ఇంకా చెప్పండి. ఇంకా ఆయన ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు. నేనేం చూసి రాలేదు, మనలో అంట. ఓకే ఓకే, మనలో ఉన్నాడు అన్నారు కదా. తను ఆయన జన్మదినానికి మన జన్మదినానికి తేడా చెప్పండి. ఏం ఆలోచిస్తున్నారు ఏంటి దీర్ఘంగా? నేను చెప్పరా? బర్త్డేకి డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ he and us? We are celebrating our birthdays, but we are celebrating his birthday. What is the difference between we and he? లోకరక్షకుడు భలే చెప్తున్నారు. ఇంకా అంటే మీకు అందరికి బాగా తెలిసేమో నేను అనుకుంటే అడిగాను. ఆ క్వశ్చన్ ఎక్సెప్షన్ చేయకుండా ఆపేశాను. మనలో అన్న మాటకి ఆపేశాను. ఇప్పుడు బర్త్డే డిఫరెన్సియేషన్ చెప్పండి, నేను కంటిన్యూషన్ అవుతాను ముందుకి. ప్లీజ్ ఇమీడియట్లీగా. అదే అందరూ తెల్ల ముఖాలు చూస్తారు చెప్ప. నా బర్త్డే 52 సంవత్సరాలు. నాకు మా పిల్లలు మంచి గ్రాండ్గా చేస్తారు, నేను చేసుకున్నాను చాలాసార్లు. కేకులు, క్యాండీస్ ఇవన్నీ అన్నీ జరిగిపోయింది బాగా. చాలాసార్లు చేసేసుకున్నాను, భోజనాలు పెట్టాను, అంటే రకరకాలుగా. కానీ నా బర్త్డేకి ఎప్పుడు కూడా ఆయన నేను చెప్పేస్తుంటే క్లూ దొరికేసింది మాట ఆన్సర్. నా బర్త్డేకి ఎప్పుడు స్టార్ మీరు పెట్టుకోలేదు. మీ బర్త్డేకి ఎవరైనా స్టార్ పెట్టారా? మీ ఇంటిలో కానీ, మీ ఊర్లో కానీ, మీ వీధిలో కానీ, మీ పక్కన ఇంట్లో కానీ, అక్కడ కానీ, ఇక్కడ కానీ చిన్న బుడ్డి స్టార్, పెద్ద స్టార్, ఆ స్టార్, ఈ స్టార్ పెట్టారా? మరి మన బర్త్డేలకి స్టార్ పెట్టవలసిన పని లేనే లేదు. ఆయన ఒక్కడే రాజు, వెలుగు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ఫరో అడిగినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి ఆయన నక్షత్రం కనుక ప్రపంచమంతా కోట్లాది కోట్ల నక్షత్రాలు వాళ్ళ ఇళ్ళ మీద, మందిరాల మీద, రోడ్ల మీద వెలుస్తాయి. మన బర్త్డేకి ఈవెన్ ఎటువంటి ప్రధానైనా, ఒక ప్రెసిడెంట్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎన్ని బర్త్డేలు ఎవరి చేసినా కానీ, ఈవెన్ వైఎస్ సీఎం జగన్ యొక్క బర్త్డే చేసిన స్టార్ పెడతారా? ఎవరు పెట్టరు. కానీ మన యేసయ్యకున్న స్పెషాలిటీ ఏంటంటే ఆయన నక్షత్రమై ఉన్నాడు. హల్లెలూయా. మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా? ఇప్పుడు తెలుసుకోండి. మీ బర్త్డేకి స్టార్ పెట్టడానికి నో ఛాన్స్ పెట్టాలి. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అన్నదానికి మళ్ళీ వెనక్కి వస్తున్నారు. మనలో అన్నారు కదండి కదా? మనలో అంటారా? లేదంటే ఇప్పుడు ఇక్కడ పురుషులు తక్కువ ఉన్నారు కాబట్టి, సపోజ్ మా పాస్టర్ నా పక్కన ఉన్నారు, బాగా వినండి. ఎవరైనా ఒక ఆయన వచ్చి, సార్ పాస్టర్ గారు ఈమె ఎవరంటే నేనేం చెప్తాను? మన భార్య అంటారా? నేను నవ్వుతారేంటండి? నేను నవ్వుతారేంటి? పాస్టర్ గారు పక్కన్నారు, ఆమె పాస్టర్ గారు తెలియదు, నీ పాస్టర్ గారు అంతగా తెలియదు. నేను వైట్ అండ్ వైట్లో లేదు, నాకు డ్రెస్ కోడ్ కూడా కనబడట్లేదు. అది నా పక్కన ఉంది. ఎవరో కొత్త ఆయన వచ్చాడు,
సడన్ గా వచ్చి అయ్యా అయ్యా, నేను పాస్టర్ గారిని కూడా తెలియదు, అయ్యా ఈమెవరు అన్నాడు. నేను ఆయనతో ఏం చెప్పాలి ఇంట్రడక్షన్? మన భార్య అనాలా, నా భార్య అనాలా? ఎందుకంటే నేను వివాహం చేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఉన్నాడంటే ఇందాక ఆన్సర్ మన అన్నారు, ఇంకా అయిపోయింది. ఇంకా ఒకసారి ఆన్సర్ చెప్పేసిన తర్వాత మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి, రబ్ చేసుకుని మళ్ళీ చెప్పుకోవడానికి లేదు ఛాన్స్. చెప్పేది ఒకసారి ఛాన్స్ అంతే. మీరు కంప్యూటర్లో ఎగ్జామ్స్ రాస్తారు, ఒకసారి ఆన్సర్ క్లిక్ చేస్తే మళ్ళీ రెండోసారి మళ్ళీ రాదు, ఇంకా వెళ్ళిపోతుంది అంతే. ఆప్షన్ వెళ్ళిపోతుంది కదా, ఆప్షన్ అయిపోయింది. మన కాదు. యేసయ్య ఎక్కడ ఉన్నాడు అంటే కదా, యేసయ్య ఎక్కడ ఉన్నాడు తెలుసుకోవాలంటే ఈ క్రిస్మస్ దినాన నా హృదయంలో ఉన్నాడు అని చెప్పిన వాళ్ళదే నిజమైన క్రిస్మస్ ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తారు, ఇద్దరు దంపతులకి పెళ్ళి అయింది, అమ్మాయి నవ్వుతుంది, ఆమె పెళ్లి చేసింది నేనే. ఇక్కడ మా సంఘంలో పెళ్లి చేస్తాను, పెళ్లి చేసిన పుట్టిన పిల్లలకి పేర్లు పెడతాను. ఆ పిల్లలు పెళ్లి వయసు వస్తే పెళ్లి కూడా చేస్తాను. నేను పెళ్లి చేసిన వాళ్ళు రీసెంట్ పెళ్లి చేసిన ఆమె నాగలక్ష్మి అండ్ కోటేష్ కదా, పెళ్ళి అయింది. దేవుడు వాళ్ళకి ఒక బహుమానం ఇచ్చాడు. బహుమానం ఇచ్చినప్పుడు వాళ్ళు సంతోషిస్తారా, నేను సంతోషిస్తానా? మనం సంతోషిస్తాం, వాళ్ళు సంతోషిస్తారా? ఎవరు సంతోషిస్తారు చెప్పమ్మా? నేను పెళ్లి చేశాను, మీరు పెళ్లికి వచ్చారు, మంచి భోజనాలు మీరు తిన్నారు, నా పెళ్లి అయిపోయింది, నా ఫీజు తీసుకుని వెళ్ళిపోయాను, మీరు భోజనం చేశారు, కానుక గిఫ్ట్ ఇచ్చారు, ఫోటో దిగారు, వెళ్ళిపోయారు. దేవుడు వాళ్ళకి బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానం ఇచ్చినప్పుడు మొదట సంతోషపడేది, అసలు సంతోషపడేది వాళ్ళ మీద నేనా? బహుమానం ఎవరికి కలిగింది? నాకు కలిగింది అనాలా, నేను మీకు కలిగింది అనాలా? వాళ్ళకి కలిగింది, వాళ్ళు సంతోషిస్తారు. యేసయ్య నీ హృదయంలో ఉంటే నీవు సంతోషిస్తావు. అది నిజమైన క్రిస్మస్ ఆనందం. యేసయ్య మనలో లేకుండా మనం సంతోషించే సంతోషము ఎలాంటి సంతోషమో చెప్పంటారా? మీరేమనుకోకపోతే మీకు ఒక బెలూన్ ఇచ్చాను అనుకోండి, బెలూన్ ఇచ్చి ఊదమన్నాను, ముగ్గురికి 3 బెలూన్స్ ఇచ్చాను, ఊదమన్నాను. 3 బెలూన్స్కి నేనేం చేశానంటే హోల్ పెట్టేశాను, అలాగే ఒక గుండి సూదితోటి హోల్ పెట్టేశాను. మీరు ఊదుతున్నారు. నేను 1 సెకండ్ టైం ఇచ్చాను, 1 సెకండ్లో బెలూన్ ఊదాలి. ఫస్ట్ ఊదిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000 అన్నాను అనుకోండి. అబ్బా ₹1,00,000 బెలూన్ ఊదితే అబ్బా గుడ్ ఆఫర్, పాస్టర్ గారి దగ్గరికి మళ్ళీ రెండోసారి రావాలి. ఎందుకంటే ఒక బెలూన్ ఊదితే కదా ₹1,00,000 వస్తుందని 3 అమాయకంగా మీలాంటి పిల్లలు ఏం చేశారంటే బెలూన్ రెడీగా పెట్టుకున్నారు. 1 2 3 స్టార్ట్. కానీ ₹1,00,000 నేను ఫ్రీగా ఇస్తానా? అమాయకంగా. మీరు అమాయకుడు కావచ్చు, నేనేం అమాయకుడు కాదు కదా. కానీ నేను ముందే ఏం చేశాను, 3 బెలూన్స్కి 3 హోల్స్ ₹1,00,000 అయిపోతాయి కదా. మీరు అది గమనించలేదు, మీరు ₹1,00,000 చూస్తున్నారు. అలా ఏముంది 1 సెకండ్లో 1 లేదా 50-30 సెకండ్స్లో బెలూన్ ఊదేయటమే చూసుకుంటున్నారు, కానీ దాని గోల్ ఉన్నదని మీరు చూసుకోవట్లేదు. ఇలా అది ఎంత ఊదిన ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి అమ్మా? అంటారు, ఎందుకు డబ్బులు ₹1,00,000 పెట్టాలి, కానీ అది బెలూన్ అవుతుందా? దానికి ఏముంది? యేసయ్య మీ హృదయంలో లేకుండా క్రిస్మస్ జరుపుకుంటే అలాగే ఉంటుంది. హల్లెలూయా చెప్పండి అందరికి. యేసయ్య మీ హృదయంలో లేకుండా క్రిస్మస్ జరుపుకుంటే అలాగే ఉంటుంది అంతే. పాస్టర్ గారు మరి ఎందుకంటే క్రిస్మస్ జరుపుతారు, మీరు ఎందుకు జరిపారంటే చిల్లు లేని బెలూన్లను ఊదుతుంటే చిల్లున్న బెలూన్స్ అన్నవాళ్ళు ఆ ఊదిన బెలూన్ బట్టి క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షించబడిన వారిని బట్టి రక్షణ లేని వారు, అరే వాళ్ళు రక్షించబడ్డారు, మేము రక్షణ లేదే, మా జీవితాలు ఇంతే అని వాళ్ళని బట్టి నేర్చుకోవడానికి, వాళ్ళని బట్టి ఇంకా నేను కూడా రక్షించబడితే నేను కూడా ఆనందిస్తాను కదని రక్షించబడిన వారిని బట్టి రక్షించబడని వారిని నేర్చుకోవడానికి అందరినీ కలగలుపుగా పెట్టి క్రిస్మస్ ఆరాధన చేస్తారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనం క్రిస్మస్ ఆరాధన చేయాలంటే క్రీస్తును మనం కలిగి ఉండడానికి ఇష్టపడాలి. హల్లెలూయా.
గొర్రెల కాపర్లు దేవదూత చెప్పిన మాట వినగానే తడవు చేశారా? మనమైతే నిద్ర వస్తుంది, నేనైతే అదే అంటాను, మీరైతే అంటారు లేదు. దేవదూతలు చెప్పింది బాగుంది, మంచి గుడ్ న్యూస్. మరి నైట్ మిడ్ నైట్ నిద్రపోవాలి, పగలంతా గొర్రెలు కాసుకున్నాను కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో నేను వెళ్ళి చూడాలంటే నాకు సాధ్యము కాదు, తెల్లారుతానులే అని అనుకుంటాం. కానీ వారు వెంటనే దిగుల లేచి ప్రయాణం చేసి ఆ ఒక శిశువు పొద్దు గుడలతో చుట్టబడి సత్రములు వారికి స్థలము లేనందున పశువుల పాకలో పరుండుట మీరు చూచెదురు అనగానే వాళ్ళు వెంటనే వెళ్ళి చూచారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు మాట విన్నారు. ఈ దినాల్లో మాట వినని వారు చాలా మంది క్రిస్మస్ ఆరాధన జరిగిస్తున్నారు, కానీ అది నిజమైన క్రిస్మస్ ఆరాధన కాదు. వాస్ మీరేమనుకున్నా సరే, దట్స్ ఆల్. నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సరే, ఎన్ని ఖరీదైన బట్టలు వేసుకున్నా సరే, నువ్వు ఎన్ని డెకరేషన్లు చేసినా సరే, ఎంత పెద్ద పెద్ద స్టార్లు పెట్టినా సరే, ఎన్ని లైట్లు పెట్టినా సరే, ఎన్ని బాంబులు వేసినా సరే, ఎన్ని డ్రామాలు వేసినా సరే, ఈ క్రిస్మస్ లో క్రీస్తుని హృదయంలో ఉండాలి. ఇందాక చెప్పాను కదా, వివాహమైన దంపతులకు దేవుడు ఒక బహుమానం ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. యేసయ్య నీ హృదయంలో ఉంటే నీవు సంతోషిస్తావు, నేను సంతోషించలేను. కానీ మీ అందరి హృదయాల్లో యేసయ్య ఉండాలని ఈ 2023వ సంవత్సరం జన్మదినాన్ని జరుపుకోవడానికి ఆయన కృప చూపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సభలో అందరూ లేచి నిలబడదాం. మన మధ్యలో పాస్టర్ గారు 5 లేదా 10 నిమిషాలు మళ్ళా స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. మనమందరం ఆయనను స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఇది మొదటి వర్తమానం మాత్రమే, స్తుతించడానికి, ఆరాధించడానికి. యేసయ్య నీలో ఉంటే నిజమైన ఆరాధన